అనేది కూడా ఇక్కడ మనం స్మరించుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పేదరికాన్ని, ఆకలిని జయించడం కోసము పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టుకుని మొట్టమొదటిసారిగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అనేక మార్పు. వెరీ బిగ్ blooming lotus flowers. Wow. Is it right or not? Are you lotus flowers or not? Do you know? నేను ఎందుకు అలా పిలిచాను మిమ్మల్ని? ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పెద్దలకి నా నమస్కారములు, పిల్లలకి నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా చాలా చక్కని విషయాలు మీకు ప్రసంగించారనమాట. పాడబోయి భారతీయుడా, ఒకసారి అనండి, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, నేడే రిపబ్లిక్ దినం. భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. దాదాపుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావులు. తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ. Teachers and my dear friends, my name is Jashmita. I am studying 9th class A section. At first, I wish you all section. Respected teacher, guest, headmaster and dear friends, a day that symbolized our nation's sovereignty and democracy. This day. My name is Harsha Sultana. I am studying 8th class A section. Today is the 26th January. Today is the Republic Day. I wish you all very happy to Republic Day. This day with joy and happiness. We should always respect our freedom fighters in this day. I am proud to be an Indian. I love my country very much. Thank you. Principal Madam, teachers and my dear friends, my name is Yasri Hana, 7th B section. Today we are gathered here to. Today is 26th January is our Republic Day. Republic Day is our national festival. I wish you all happy Republic Day. I wish you all happy Republic January 1915 our. Today is 26th January. We are celebrating 77th Republic Day of our country. నా ప్రాణమని, ఈ దేశం నా సర్వమని, ఈ దేశంలో ప్రతి అణువణువు నా రూపం ప్రతిరూపమని, ఈ దేశం నా తల్లి అని, ఈ దేశం నా తనువు అని, ఈ దేశంలో పుట్టడం అంటే. National festival of our country. This year we are celebrating 77th Republic Day. The Constitution of India came into force on 26th January 1950. Republic Day. రోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగం ఏర్పాటయ్యింది. జనవరి 26, 1950న మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని భారతీయులందరూ పెద్ద పండుగగా జరుపుకుంటాము. మనం మన దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి.